యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామంలో విజయాస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వెంచర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని మీడియా సమావేశంలో తెలిపిన విజయాస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఎండీ విజయ్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేసిన వారిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కేసులు నమోదు అవుతున్నాయి. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాం. అలాగే మా మార్కెటింగ్ ఏజెంట్లు మొదట భూమి చూపించి తర్వాత కస్టమర్ కి డాక్యుమెంట్ చూపిస్తున్నాం. భూమి డాక్యుమెంట్ ఓకే అనుకున్న తర్వాతనే క్లియర్ డాక్యుమెంట్ ఉన్న తర్వాతనే మేము ప్లాట్లను అమ్మకాలు చేస్తున్నాం. కస్టమర్లు ప్రతి డాక్యుమెంట్ చూసుకున్న తర్వాత మా వెంచర్ లో ప్లాట్ కొనాల్సిందిగా కస్టమర్లకు తెలుపుతున్నామని అన్నారు. 222 ఎకరాస్ అండి. దీంట్లో మనకు 100 ఎకరాస్ ఆల్రెడీ పర్మిషన్స్ తోని రెడీ ఉన్నది. అది నెక్స్ట్ వచ్చేసి 122 ఎకరాస్ వచ్చేసి హెచ్ఎండిఏకి అప్లై చేసాము. రేరా హెచ్ఎండిఏకి అప్లై చేసాము. ప్రస్తుతానికి వచ్చేసి 100 ఎకరాస్ మనం ప్లాటింగ్ చేసి కస్టమర్స్ కి అందిస్తున్నాము. బ్యాడ్ గా రాపియడము, తెలిసిన వాళ్ళు రిలేషన్స్ బేస్ లో ఉన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళు, అన్ని న్యూస్ ఛానల్స్ అనట్లేదు. ఎందుకంటే నిజాలు నిజమేది అబద్ధమేందని తెలుసుకొని పబ్లిక్ అందించేదే మీడియా. ఊరికే ఏ కంపెనీ కూడా నమ్మకండి, డాక్యుమెంట్ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి అని చెప్పేసి కస్టమర్స్కి మేము చెప్తాం. అట్లాంటి మమ్మల్ని చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. అది కొంచెం మాకు మంచిగా అనిపించలేదు. దాని విషయంలో మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మెయిన్ గా ఒక పర్సన్ వచ్చేసి మన దగ్గర పర్చేజ్ చేసిందండి. రఘుమార్ రెడ్డి అని, మేకల రఘుమార్ రెడ్డి అనే పర్సన్ వచ్చేసి మన దగ్గర ఒక 4 ప్లాట్స్ తీసుకున్నాడు. తీసుకొని చెక్స్ ఇచ్చాడండి. చెక్స్ ఇచ్చేసి అవి బౌన్స్ చేసుకున్నాడు. బౌన్స్ చేసుకుంటే మేము మా ఎగ్జిక్యూటివ్ వచ్చేసి తనకు కాల్ చేసి, సార్ మీ చెక్స్ బౌన్స్ అయినా మరి ఏమైనా మీరు పేమెంట్ చేస్తారా ఏంది అని అడిగితే, ఆ ప్లాట్స్ మరి వేరే వాళ్ళు కస్టమర్స్ ఉన్నారని మన ఎగ్జిక్యూటివ్ చెప్తే, మాకు 60 లక్షల రూపాయలు మీరు నాకు ఇస్తే ఓకే, లేకపోతే మేము బ్లాక్మెయిల్ చేస్తా, మేము బయట రూమర్లు క్రియేట్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిండు. ఉన్న కస్టమర్స్ కి రిఫండ్ పాలసీలు ఉంటాయి మన కంపెనీలో. ఇట్లాంటివి మేము మెయింటైన్ చేస్తే నువ్వు డబ్బులు ఏంది, నీకు డబ్బులు ఎట్లా ఇస్తాం? మేము ఇవ్వలేము కదా. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే డబ్బులు తీసుకుంటామండి. ఏదున్నా కానీ నామ్స్ ప్రకారమే పోతాం. హెచ్ఎండి అయినా డిటిసిపి వెంచర్స్ అయినా మేము నామ్స్ ప్రకారమే పోతాం. లోకల్ చౌటుప్పల్ పిఎస్ లో టోటల్ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసాం. వాళ్ళు కూడా క్లియర్ గా ఉన్నాయి, ఓకే అండి అని చెప్పేసి వాళ్ళు కూడా చూసుకున్నారు. తర్వాత ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే మేము కూడా ఎంక్వైరీ చేసాము, పిఎస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో భాగంగా తను ఆల్రెడీ 420 కేసు, 406 కేసు ఆల్రెడీ తన మీద ఆల్రెడీ ఇంతకుముందు రఘుమార్ రెడ్డి మీద కేసు ఉంది. అది ఆయత్నగర్ స్టేషన్ లో ఉంది, మేడిపల్లి స్టేషన్ లో ఉంది. ఇంకొకటి బైక్ దొంగతనం, స్కూటర్ బైక్ దొంగతనం చేసిన థెఫ్టింగ్, ఆ కేసు ఒకటి ఉంది. ఇంకా 5-6 కేసెస్ కూడా తన మీద ఉన్నాయి. తన ఒక చీటర్. తన ఏజ్ చెప్తే అది బయట నమ్మే పరిస్థితిలో కొందరు ఉన్నారు. మీరు ఏది ఉన్నా కానీ మీకు డాక్యుమెంటేషన్ విషయంలోకి వస్తే ఆఫీస్కి రండి, టోటల్ డాక్యుమెంట్ చెక్ చేసుకున్నాకనే పర్చేజ్ చేయండి. ప్రతిసారి అదే చెప్తా ఉంటాం. అదేవిధంగా మేము ఆ పర్సన్ మీద కూడా మేము చౌటుప్పల్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. ఈజీ మనకి అలవాటు పడి ఒక సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ ఓపెన్ అయింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడము ఈయన హాబీ. ఈయన ఎప్పుడైనా కానీ చాలా సంస్థల వాళ్ళు కూడా కాల్ చేసిళ్ళు, ఇట్లా రఘుమారెడ్డి అనే పర్సన్ మీకు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కదా, విజయ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాడు వరస్ట్ వేలో బ్లేమ్ చేస్తాడు అని చెప్పేసి ఒక 4-5 కంపెనీ ఓనర్లు ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. కొన్ని సంస్థలు మాకు పడని వాళ్ళు మా మీద కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. రూమర్స్ క్రియేట్ చేసేసి వాళ్ళ మార్కెటింగ్ ద్వారా మనను బ్లేమ్ చేయడం కోసం ప్రమోషన్ స్టార్ట్ చేసారు. అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు కష్టపడి బతకాలని ఆలోచించాలి. అంతే తప్ప ఇంకొని చెడగొట్టి నేను బతకాలని అనుకుంటే అది దేవుడు ఒప్పుకోడు, సమాజం కూడా ఒప్పుకోదు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మంచి పద్ధతి కాదు. మేము చేయాలంటే చాలా చేయవచ్చు. మెయిన్ డిటిసిపి నుండి మనకు వచ్చిన కాపీ అండి. ఇది అందరు కలిసి గ్రామ పంచాయతీ నుండి, అప్పుడు ఇది ఓల్డ్ లేఅవుట్ అనేది 91 లేఅవుట్ ఇది కాబట్టి గ్రామ పంచాయతీలో అప్పుడు సర్పంచ్ మెయిన్ కీలకమైన వ్యక్తి కాబట్టి సర్పంచ్ నుండి మనకు తీర్మానం చేసి ఇచ్చిన లెటర్ ఇది. 91 లో పర్మిషన్ వచ్చిన లేఅవుట్ ఒక 100 ఎకరాస్ మనది ఉంది. రిమైనింగ్ వెనకాల వచ్చేసి 120 ఎకరాస్ హెచ్ఎండి రేరాకి అప్లై చేస్తున్నాం. అది వేరు, ఇది వేరండి. దీనిలో భాగంగా 91 లో మనకు రేరా చట్టం లేదు. రేరా వచ్చింది 2016 లో రేరా వచ్చింది కాబట్టి 2016 నుండి ఏ లేఅవుట్ వేసినా రేరా 100% ఇస్తారు. బిఫోర్ దట్ ఉన్న వాటికి రేరా రాదు. అందుకనే మేము యాజ్ పర్ నామ్స్ డిటిసిపి నామ్స్ ప్రకారము వెళ్తున్నాం. క్లియర్ గా వాళ్ళ నామ్స్ ప్రకారము రోడ్స్ కానీ పార్కులు కానీ గ్రామ పంచాయతీ చేసేసి మేము డెవలప్మెంట్ చేసేసి ఇస్తున్నాం. ఇది సదాశివపేటలో ఒక వెంచర్ చేసాము, దాని రేరా అండి.
ఇబ్రాహీంపట్నంలో ఒక వెంచర్ వేసాము, ఆ సైట్ రేరా అండి. అది ఆదిబట్ల ఏరియాలో ఉంటుంది, నాదర్గుల్లో అప్లికేషన్ రేరా అప్లికేషన్ అండి. ఏది ఉన్నా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం హెచ్ఎండిఏ డిటిసిపి నామ్స్ కు లోబడే మేము వర్క్ చేస్తాం తప్ప మేము దేనికి అతిథులం కాదు. ఒక్కొక్క రూపాయి కష్టపడి రూపాయి సేవ్ చేసి మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి కష్టపడి మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళని ఎందుకు మోసం చేయాలి? మేమే ఎక్కువ జాగ్రత్తగా ఉండండి మీరని మేమే చెప్తాం.